హాయ్ హలో వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ యొక్క అంశము లేక పేరు ఏమిటి అంటే నీ పొరుగు వానిది ఆశింపవద్దు, లేకపోతే ఆశింపవద్దు అనేటువంటి అంశంతో ఈరోజు ఈ లెసన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఇతరులకు కలిగినటువంటి వాటిని చాలామంది ఆశించడం మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఆశించడం మనకి నష్టమే కానీ లాభము కాదు అని ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకానొక ప్రాంతంలో ఒక మహిళ నివసిస్తూ ఉండేది. ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా ఆమె కష్టపడి సంపాదిస్తుంది. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటుంది. లెగిచినప్పటి నుంచి నిద్రించే అంతవరకు కూడా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించడం, ఏదో ఒకటి అడగటం, తీసుకోవటం, ఏవైనా కనిపించినా కానీ దొంగతనంగా ఆమె తీసుకుంటూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతున్నటువంటి సమయంలో ఒకానొక రోజు ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీకి చాలా ఆశ. ఎంతసేపు ఇతరులవి తీసుకోవాలని ఆశ కలిగినటువంటి ఆమె ఉండేది. అయితే ఒకానొక రోజు ఏం జరిగింది అంటే ఒక బాక్స్ అనేది ఆమెకు కనిపించింది. అయితే ఆ బాక్స్ వీరు అవసరం లేక ఆ పక్కన ఉంచేశారు. అయితే ఈమె ఏం చేసింది అంటే ఆ బాక్స్ని చూసి ఈమె అది చూడటానికి చాలా అందంగా ఉంది, మంచి డిజైన్ ఉంది, చాలా బాగుంది ఈ వెజల్ అని చెప్పి ఆమె చూసి దాన్ని తీసుకొని ఎవరికి తెలియకుండా తన ఇంటిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే చూసి ఇది చాలా బాగుంది అని చెప్పి అనుకొని ఆమె ఏం చేసింది అంటే ఆ రోజు వాళ్ళ హస్బెండ్ వస్తూ ఏం చేశాడు అంటే అతను నెయ్యి తీసుకొని వచ్చాడు. గీ అందరికీ కూడా తెలుసు కదండి. అయితే శ్రేష్టమైనటువంటి గీని తీసుకొని తన బిడ్డల కోసం అని చెప్పి తన కుటుంబం కోసమని చాలా కష్టపడి తెచ్చినటువంటి డబ్బులతో నెయ్యిని కొనుక్కొని తీసుకొని వస్తాడు. తీసుకొని రాగానే ఈ మహిళ ఏం చేస్తుంది అంటే ఆ నెయ్యిను తీసుకుంటుంది. చాలా నెయ్యి తీసుకొని వచ్చావు, చాలా మంచిది అని చెప్పి అనుకొని ఆమె ఏం చేస్తుంది అంటే తన దగ్గర కలిగి ఉన్నటువంటి వెజల్స్ తీసుకొని అందులో వేయకుండా ఆమె ఏం చేస్తుంది అంటే తన ఇరుగు పొరుగు వారైనటువంటి పక్కన వారు కనిపించకుండా ఈమె దొంగతనంగా తీసుకొని వచ్చింది కదా, ఆ వెజల్ని తీసుకొని వచ్చి దీంట్లో పోసుకుందాము, ఇది మనం యూజ్ చేసుకుందాము, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత అందంగా ఉందో అని చెప్పి అనుకొని ఆ యొక్క వెజల్ని తీసుకొని ఏం చేసింది అంటే ఆ తెచ్చినటువంటి శ్రేష్టమైన మంచి కాస్ట్లీ అయినటువంటి ప్యూర్ అయినటువంటి ఆ గీ అంతా కూడా తీసుకొని ఆ యొక్క దాంట్లో పోస్తూ ఉంది, ఆ యొక్క బాటిల్లో పోస్తూ ఉంది. అయితే మొత్తం కూడా పోసేసి క్యాప్ పెట్టేసి అక్కడ కింద ఉంచేసి ఆమె పని చేసుకుంటూ ఆమె పాటుకు ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత వచ్చేసరికి ఆ యొక్క బాక్స్ అనేది ఓపెన్ చేసి చూడగానే ఆ వెజల్లో గీ అనేది కనిపించలేదు. అయితే ఏమైంది అని చెప్పి ఆమె చెక్ చేసేసరికి ఆ యొక్క వెజల్కి ఏముంది అంటే అడుగున ఒక హోల్ ఉంది. ఆ యొక్క హోల్ అంతా కూడా పగిలిపోయి ఉండటాన్ని బట్టి ఆ గీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆమె చాలా నష్టపోయింది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే చాలామంది కలిగి ఉన్న వాటిలో సంతృప్తి పడకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఇతరుల సంపద కానీ ఇతరుల వస్తువులు కానీ లేకపోతే ఇతరులు కలిగి ఉన్నవి కానీ ఆశిస్తూ ఉంటారు. ఈమె కూడా ఆ విధముగా ఆశించేటువంటి ఆమె చివరిగా ఆమె నష్టాన్నే కొని తెచ్చుకుంది. అది చిన్న నష్టమే కానీ మానవ జీవితంలో చాలామంది చాలా గొప్ప నష్టాలను కూడా కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇతరులవి మనం ఆశించవద్దు అని ఈ యొక్క లెసన్ యొక్క అర్థం. ఇతరులవి ఆశిస్తే ఏమవుతుంది అంటే మనము నష్టపోతాము, ప్రశాంతంగా ఉండలేము, ఇంకా మనం చూసినట్లయితే దేవుణ్ణి మనం స్తుతించలేము. ఇతరులవి ఆశించే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి స్తుతించలేడు, దేవుని నీతిని కూడా అనుసరించలేదు. ఆశించటాన్ని బట్టి ఏం జరిగింది అంటే ఆమె దొంగతనం చేయవలసి వచ్చింది. ఆశించటాన్ని బట్టి ఆమె ఏం చేయవలసి వచ్చింది అంటే
తన భర్త కష్టపడి తెచ్చినటువంటి ఆ యొక్క ఘీ అంతా కూడా వృధాగా తన బిడ్డలకి తన కష్టార్జితం లేకుండా పోయింది. ఈ విధంగా ఇతరులవి ఆశిస్తే ఏం జరుగుతుందంటే మన చేతిలో కష్టార్జితాన్ని మనం అనుభవించలేము. రెండవది, మనం ఇతరులను ఆశించడాన్ని బట్టి దొంగలుగా మార్చబడతాము, ప్రశాంతత లేని వారిగా మనం మార్చబడతాము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చాలా మందిలో అంటే ఎవరైనా కొద్ది మందిలో ఈ లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లక్షణాన్ని మనం అవాయిడ్ చేసుకుంటే దేవుని నామాన్ని మనం మహిమపరచగలమని ఈరోజు ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ మీరు చిన్నవారిగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కలిగి ఉన్నటువంటి మంచి ప్రెట్టి టాయ్స్ ఉంటే వాటిని చూసి మనం ఆశించకూడదు. ఈ విధంగా చూసినట్లయితే ఈ మధ్య మీమ్స్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. చాలా టాయ్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక్క టాయ్ ఉన్నటువంటి బాబుని చూసి అసూయపడుతూ ఉంటారు, నాకు అదే కావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా మనం ఇదే చూస్తున్నాం. చిన్న బిడ్డలు ఎవరైనా బ్యూటిఫుల్గా ఒక జామెట్రీ కొన్నారనుకోండి, ఇంకొక వ్యక్తి కూడా అదే ఆశిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మన జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. ఎన్ని ఉన్నా మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం సంతృప్తి పడకుండా ఉండటాన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ విధంగా ఇతరులను ఆశించటాన్ని బట్టి సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఇతరులవి ఆశించవద్దు. వారు ఎంత మంచి టాయ్స్ ఉన్నా, లేకపోతే ఎన్ని కలర్ఫుల్ పెన్సిల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా వారిని మనం ఆశించకూడదు, వాటిని మనం తీసుకోకూడదు, అడగకూడదు, వాటి మీద ఆశను మనం కలిగి ఉండకూడదని చిన్న బిడ్డలకు నేను తెలియచేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు కూడా చాలా ఆశపడతా ఉంటారు. ఎవరైనా మంచి బైక్ కొనుక్కున్నారనుకోండి, ఆ బైక్ తనకి కూడా కావాలని ఆశపడతా ఉంటారు. లేడీస్ అయితే ఎవరైనా మంచి డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, వారు కూడా అలాంటి డ్రెస్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. దాన్ని బట్టి తన తల్లిదండ్రులు కష్టపడతారు, కన్నీరు గారుస్తారు. ఆ కష్టం అనేది ఎక్కువ రోజులు నిలవకుండా పోతుంది. కాబట్టి ఇతరులకు కలిగి ఉన్నవి మనం ఆశించకూడదు. అదేవిధంగా పెద్దవారిగా ఉన్నట్లయితే గృహిణులు కూడా చాలామంది చాలా ఆశపడతా ఉంటారు. వారు గోల్డ్ కొన్నారు, వీళ్ళు ఇవి చేశారు, వారు హౌస్ కట్టారు, వీళ్ళు వెహికల్ కొన్నారు, నా హస్బెండ్ ఏం చేయట్లేదు, చేతగాని వాడు అంటూ తన భర్తను నిందించేటువంటి వారు చాలామంది ఉంటారు. అలాగే ఆ భర్తలు కూడా తక్కువేం కాదండి, వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, తన వైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కానీ ఇతరులు బ్యూటిఫుల్గా ఉన్నట్లు, తన వైఫ్ ఎంత మంచి డిష్ చేసినా కానీ వేరే వాళ్ళు మంచి డిష్ చేసినట్లుగా ఇలాగా ఏం చేస్తూ ఉంటా అంటే, ఎంతసేపు పక్కన ఆ పక్క హౌస్లో ఉండినటువంటి కూరలు లేకపోతే ఏదో విషయాల్లో ఇతరుల మీద ఆశ పడటం మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఆశ పడకూడదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా నేను కొద్ది మందిని చూశాను. వారికి చాలా ఆశ ఉంటుంది. ఏమిటి ఆశ అంటే, ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బుల్ని దాచిపెట్టుకోవటం, మళ్ళీ దేనికైనా యూటిలైజ్ చేసుకోవటం, మళ్ళీ ఎవరైనా ఇస్తారని ఎదురు చూడటం. ఇలాగా కొంతమంది కొన్ని విషయాల్లో సంతృప్తి అనేది మానవుని జీవితంలో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ వరకు కూడా కనిపించటం లేదు. అంటే చైల్డ్ ఏజ్ నుంచి, చిన్న బాబు నుంచి వృద్ధాప్యములో ఉన్నటువంటి వారి వరకు కూడా ఈ యొక్క కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి కలిగే ఆశ ఉండటం లేదు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా ఇతరులను చూసి ఏదో ఆశపడటం, ఎవరైనా మంచి మొబైల్ వాడితే మొబైల్ గురించి ఆశపడటం, ఏదైనా మంచి డ్రెస్ ఉంటే డ్రెస్ కోసం ఆశపడటం, హౌస్ ఉంటే హౌస్ కోసం ఆశపడటం. ఈ విధంగా ఆశపడటాన్ని బట్టి మీరు ఏదైనా ఇష్టపడ్డారనుకోండి, మీరు ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తమైతే నాకు ఇది ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో మనకి అనుగ్రహిస్తాడు. అలా కాకుండా వారు చూడు నిన్న కాక మొన్న వచ్చారు, వారు పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నారు, వారు చూడు నిన్నే జాబ్ వచ్చింది, మంచి కారు కొనుక్కున్నారు, మనకేమీ లేవు అంటూ వారి మీద అసూయపడటం, లేకపోతే వారి మీద దొంగతనంగా ఏమైనా చేయటం, లేదంటే వీరు మనశ్శాంతిని కోల్పోవటం, జీవితంలో ప్రశాంతత అనేది పోగొట్టుకొని ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రతి మానవుని జీవితంలో కూడా సమాధానం, ప్రశాంతత అనేది కనపట్లేదు. కారణం ఏమిటి అంటే, ఇతరులకు కలిగి ఉన్న దానిని ఆశించటమే. దేవుని యొక్క లేఖనములో కూడా నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో తెలియచేయబడుతుంది, నీ పొరుగువానిదగు దేనిని ఆశించవద్దు, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని దాసుడునైనను దాసినైనను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువానికి కలిగిన దేనినైనను
ఆశించవద్దు అని దేవుని లేఖనములో ఆజ్ఞారూపకముగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞను మనందరం కూడా అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము. మోషే ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు దేవుడు రాసి ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే అయితే వాటిని కోపంతో పగలగొట్టేశాడు. కానీ మరలా మోషే వాటిని రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపవద్దు. ఈరోజు కంఠస్థ వాక్యం కూడా ఇదేనండి. ఆ నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగు వానిదగు దేనిని ఆశింపకూడదు. అతడు ఎంత విలువైన టాయ్స్ కొనుక్కున్నా కానీ మీరు ఆశించవద్దు. దేవుడు మీకు అవసరం అనుకుంటే ఇస్తాడు. చాలామంది అసూయపడతా ఉంటారు ఎవరైనా వృద్ధిలోనికి వచ్చినప్పుడు. దేవుడు ప్రతి వానికి కూడా ఒక్కొక్క కాలము ఒక్కొక్క సమయాన్ని ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆ కార్యం అనేది దేవుడు చేసుకుంటూ వస్తాడు. ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది దేవుడికి ఉంటుంది. కానీ మానవులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో దాచిపెట్టాలి, లేకపోతే ఏదో పొదుపు చేయాలని చెప్పి చిన్న చిన్న విషయాలకు కూడా ఇతరులను అడగటం. ఏ విషయంలో కూడా ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడిగా మనం ఉంటే ఏ విషయంలో కూడా ఇతరులను ఆశించవద్దు. చిన్న సాల్ట్ విషయంలో కూడా, లేకపోతే చిన్న పెన్సిల్ విషయంలో కూడా, లేకపోతే చిన్న థింగ్స్ విషయంలో కూడా ఏమి కూడా మనం ఇతరులవి ఆశించవద్దు, ఇతరుల నుంచి కోరుకోవద్దు, తీసుకోవద్దు. మీరు వారిని చూసి అసూయ పడవద్దు అని ఈరోజు ఈ సండే స్కూల్ లెసన్ ద్వారా మనం నేర్చుకున్న లెసన్లో కూడా ఆమె ఏం చేసింది, ఇతరులది నేను ఒక లాభాన్ని పొందుకున్నాను అని చెప్పి ఒక వెజల్, ఒక బాక్స్ టైప్లో ఉన్న వెజల్ని తీసుకొని వచ్చి, పెద్ద వెజల్ని తీసుకొచ్చి పెట్టుకుంది. దాని నిండా గీ పోసింది. చివరికి ఎవరు నష్టపోయారు? ఆమె నష్టపోయింది. ఇతరులను ఆశిస్తే మన జీవితంలో మనమే నష్టపోతాం. కాబట్టి ఆశించకుండా మీరు కలిగి ఉన్న దానిలోనే జాగ్రత్తగా, సంతృప్తిగా, సంతోషంగా, సమాధానంగా ముందుకు కొనసాగితే దేవుడు కూడా చాలా సంతోషపడతాడు. నా బిడ్డ తను కలిగి ఉన్న దీనస్థితిలోనే సంతోషిస్తుంది. నేను ఇంకా మంచివి ఇస్తే నా బిడ్డ ఇంకెట్లా ఉంటుందా అని చెప్పి దేవుడు ఇంకా 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 మేలులను మనకి అనుగ్రహిస్తాడు. అంతేకాని ఇచ్చిన విషయం పక్కన పెట్టేసి ఏదో ఇతరుల నుంచి ఆశిస్తూ ఉంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవిత యాత్రలో మానవులుగా మనం ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు మీరు కలిగి ఉండవచ్చు. ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్కరు అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో మీరున్నా కానీ ఇతరుల నుంచి ప్రేమ తప్పితే ఏది కూడా ఆశించవద్దు. వారి ప్రాముఖ్యంగా ధనాన్ని అసలు ఆశించవద్దు, వస్తువుల్ని ఆశించవద్దు. ఇప్పుడున్న కాలంలో మనం చూసినట్లయితే చాలామంది జనం ఎట్లా ఉన్నారు, ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే, మా ఇంటికి వస్తున్నారంటే మీరేం తీసుకొని వస్తున్నారు, మీ ఇంటికి వెళ్తే మాకేం పెడతారు. అంతేకాని మరి మనం ఏం చేయొద్దా? మనము దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలంటే, ఇతరులు మన నుంచి ఏ విధంగా అయితే ఆశిస్తారో, మనం ఇతరులు మనకి ఏదైనా చేయాలి అని మనం ఆశించేలోపు మనం కూడా ఇతరులకు చేసేటువంటి వారిగా ఉండాలి అని దేవుని లేఖనంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సండే సందర్భంగా మనం నేర్చుకునే మంచి విషయం ఏమిటి అంటే, ఇతరులవి నీ పొరుగు వానిదైన దేనిని కూడా ఆశించవద్దు. చిన్నవైనా పెద్దవైనా, చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఏ విషయం కూడా ఇతరులవి ఆశించవద్దు. అలా ఉంటే మన జీవితం సంతోష సమాధానాలతో ముందుకు వెళ్తుంది. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము అని ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటున్నా. ఈ లెసన్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఈ యొక్క కామెంట్ చేయండి. నచ్చితే బాగుంది అని చెప్పి కామెంట్ చేయండి. ఈ లెసన్స్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయో మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సండే తండ్రి దేవా లెసన్లో భాగముగా నీ పొరుగువానిదగు దేనిని ఆశించవద్దు అని దేవా యొక్క లెసన్లో చిన్న తండ్రి ఉపమాన రీతిగా మేము ఆ లెసన్ని చెప్పుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. దేవా ఎవరైతే ఈసీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారు వారిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి. దేవా మా జీవిత యాత్రలో ఇతరుల నుంచి ఏమి కూడా ఆశించకుండా మీ కొరకు తండ్రి ప్రేమ కలిగి లోకములో సంతోష సమాధానాలతో ఆనందముతో ముందుకు కొనసాగటానికి దేవా ఒకవేళ తండ్రి ఆర్థిక పరిస్థితులు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఏ విషయాలతో సతమతం అవుతున్నా మీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి దేవా వారు ముందుకు కొనసాగే ధైర్యాన్ని, శక్తిని, ఓపికను ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి.
దేవా ఈసీఎం రోస్లీ ద్వారా మీ పరిచర్య జరిగిస్తుండగా మా పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని మీరు మార్చి మీ కృపలో నడిపించమని త్వరలో రానున్న యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక.